ఒకటి రొమాన్స్ ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి చెప్తాను. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాలనుకున్నది నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా ఉంది. అప్పటి వరకు మీకున్న విలనీ ఇమేజో లేదా సంథింగ్ ఒకలాంటి ఇమేజ్ని బ్రేక్ చేస్తూ మీలో ఉన్న ఒక రొమాంటిక్ యాంగిల్ పడుతున్నారు కృష్ణవంశీ గారు. మీకు లక్ష్మి గారికి మధ్య ఉండే ఆ గౌరవప్రదమైన సరసం, ఆ సన్నివేశాలకి మన నాగార్జున గారు స్పందించిన తీరు, ఆ పాత్ర గురించి చెప్పండి సార్. అంటే ఒక్కో పాత్ర గురించి అడిగితే చాలా అడగాలి, కానీ కొన్ని అన్న అడుగుదామని. ఇప్పుడు 1600 సినిమాలు 1600 క్యారెక్టర్లు అడగలేం కదా. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా అండి, ఫస్ట్ ఆడియన్స్కి నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే అప్పుడు దాకా కట్ త్రోట్ విలన్ వేసా. అసలు నేను ఉంటేనే అసలు ఆడాళ్ళు పారిపోయేవాళ్ళు. చలపతిరావు ఉన్నాడు, అమ్మో చలపతిరావు ఉన్నాడు అంట పారిపోయేవాళ్ళు. త్రిశూలం అనే సినిమాకి పూడిపల్లిలో వెళ్తే నేను ఉన్న 20 రోజులు కూడా ఏ ఆడపిల్ల గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు. నేను రోడ్డు మీదకి వెళ్తా అంటే పారిపోయేవాళ్ళు. అటువంటి కట్ త్రోట్ విలన్ వేషాలు వేసాను నేను. ఆడపిల్లలు అమ్మో రేపిస్ట్ వస్తున్నాడు అని పారిపోయేవాళ్ళు. మరి నిన్నే పెళ్ళాడుతా వచ్చేదానికి అప్పటికే టర్న్ అవుతున్నా, నెమ్మదిగా విలన్ నుంచి టర్న్ అవుతున్నా. అయ్యే టైంలో గవాల్ని నాగార్జునకి ఫాదర్ వేశారు. నాగార్జున ఫాదర్ వేసి మాదేంటంటే న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఈ ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ ఉండదు, న్యాచురల్ వేలోనే వెళ్తాం ఎంతసేపు. కామన్ మ్యాన్కి దగ్గరలో ఉంటుంది, మన ఇంట్లో జరిగినట్టు ఉంటుంది, మూడు పిల్లల మధ్య జరిగిన గొడవలాగే ఉంటుంది. అట్లాగే లక్ష్మి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. చేసి ఆ తల తొడవటం కానీ లోపల దూరటం కానీ ఇవన్నీ ఏ మొగుడు పెళ్ళడానికైనా నచ్చుతాయి. ప్రతి ఇంట్లో జరిగేదే, ప్రతి ఇంట్లో జరిగేది అది. అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది. నాగార్జున గారు అంత గుర్తుండిపోయింది. సినిమా హిట్ అవ్వటం పెద్ద ప్లస్ అండి. అంతకుముందు చాలా కామెడీ వేషాలు చేసి ఉండొచ్చు, బట్ సినిమా హిట్ అయ్యేదానికి ప్రతి వాళ్ళ మధ్యలో ఉండిపోయింది. లక్ష్మి గారు మీ రొమాన్స్ అంటారు. అది ప్రతి ఇంట్లో జరిగేది అది. ఇప్పుడు ఏ పెళ్ళమైనా మొగుడికి తలదూరడానికి వస్తుంది, ఏదో కొంటి పని చేస్తాడు మొగుడు, ఊరుకోండి మూసుకోండి అంటుంది. అది జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయం అయ్యేదలికి అది అలా శాశ్వతంగా మైండ్లో ఉండిపోయింది అందరికీ. కరెక్ట్. తర్వాత అందరం అండి పొట్ట చేత పట్టుకుని వేరే ఊళ్ళో వెళ్ళిపోయిన వాళ్ళమే, ఊళ్ళో ఉండలేక. బట్ అందరూ కలిసి ఉంటే బాగుండని ప్రతి వాళ్ళ బదిలోనే ఉంటుందండి. ఇప్పుడు అబ్బాయి ఎక్కడో మద్రాసులో ఉన్నాడు, ఆడేదో ఇవాళ ఫేవర్ అని ఫీల్ అవుతున్నాడు, ఏమయ్యాడో పాపం అని ఊళ్ళో ఉండి అనుకుంటాం. అదే మనం దగ్గరుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళో లేకపోతే ముందు రాసో మొత్తాన్ని రాసుకుంటావు బాబాయినో ఏదో అడిగేవాళ్ళం. బట్ కలిసి ఉంటే బాగుండని ఉంటుంది, కానీ పరిస్థితుల వల్ల ఉద్యోగాల వల్ల వేరే 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 వెళ్ళిపోయారు. అటు ఒక్కడు కావురు ఒక్కడుగా వెళ్ళిపోయారు. సో ఆ సినిమాలో అందరం కలిసి ఒకే ఫ్యామిలీ, అది ప్రతివాడికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతివాడి మనసులో ఉన్న కోరిక అదే, అందరూ కలిసి ఉంటే బాగుంటుందిరా అని. బట్ ఉండలేం. దానివల్ల ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ క్యారెక్టర్ అలా ఎఫెక్షన్, కొడుకంటే ఎఫెక్షన్, పెళ్ళం అంటే ఎఫెక్షన్, ఫ్రెండ్ అంటే ఎఫెక్షన్, తమ్ముడు అంటే ఎఫెక్షన్, అందరూ ఆ ఎఫెక్షన్ కనపడుతుంది అనమాట. ఆ ఎఫెక్షన్ కావాలి ఇవాళ. ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ కావాలండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ ఉంటే, మూడు పెళ్ళం మధ్య ఉన్న ఎఫెక్షను దానికోసం పరితపిస్తూ ఉంటారు. అది దొరికింది అనేదానికి సినిమాలో కనపడేదానికి ఫీస్ట్ లాగా ఉందన్నమాట. ఎవరికాళ్ళు మాది మా కథ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకే అంత పెద్ద హిట్ అయింది. కరెక్ట్. కుటుంబ బంధాల గురించి చాలా